అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సుమన్ టీవీ. వైద్యో నారాయణో హరి అన్నది ఊరికే అనలేదు. గత పుష్కర కాలంలో వాస్కులర్ అండ్ ఎండోవాస్కులర్ సర్జన్ గా వీరు దాదాపు 60,000 మంది పేషెంట్లను చూశారు. దాదాపు 25,000 మందికి సర్జరీ చేశారు. ప్రాణాంతకమైన పరిస్థితుల్లో కూడా వాళ్ళని రక్షించడమే కాకుండా వారి జీవితం బాగుండేలాగా అన్ని విధాలా తోడ్పడ్డారు. అంతకు పూర్వం బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్లో అసిస్టెంట్ గా అలాగే రిజిస్ట్రార్ గా సర్జికల్ ఆంకాలజిస్ట్ అవ్వాలి అనే ఆయన కలని పక్కన పెట్టి వాస్కులర్ సర్జరీ నా పిలుపు, నా సోల్ కాలింగ్ అని గుర్తించి వాస్కులర్ అండ్ ఎండోవాస్కులర్ సర్జరీలో స్పెషలైజ్ చేశారు. అండ్ ప్రస్తుతం కిమ్స్ లో వారి సేవలను అందిస్తూ చిన్నగా ఉండే మామూలు డిపార్ట్మెంట్ ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లడమే కాకుండా భారతదేశంలో వాస్కులర్ అండ్ ఎండోవాస్కులర్ సర్జరీ టీంలో అతి పెద్ద టీం, అత్యంత నైపుణ్యం ఉండే టీముగా పేరు తెచ్చుకున్నారు డాక్టర్ నరేంద్రనాథ్ మేడా. అండ్ ప్రస్తుతం తెలంగాణ వాస్కులర్ సర్జన్స్ అసోసియేషన్ కి సెక్రటరీగా ఉన్నారు. ఇవే కాకుండా వారి లైఫ్ అంబిషన్ ప్రాణాల్ని కాపాడడం అని చెప్తున్నారు. మనతో పాటు ఉన్నారు డాక్టర్ నరేంద్రనాథ్ మేడా. నమస్కారం అండి. వెల్కమ్. నమస్కారం అండి. మీరు ఈ ఫీల్డ్లోకి రావడానికి మెడికల్ ప్రొఫెషన్ అట్ ద సేమ్ టైం వాస్కులర్ ఎండోవాస్కులర్ సర్జరీలో స్పెషలైజ్ చేయడానికి కారణాలు ఏంటండి? అబౌట్ యువర్ సెల్ఫ్ ప్లీజ్. ఓకే, మెడికల్ ప్రొఫెషన్ అంటే ఇప్పుడు ఇనీషియల్ డేస్లో మన కెరియర్ ఎంచుకోవటంలో మా ఫ్యామిలీలో ఫ్యూ థింగ్స్ అంటే మా ఆంటీ కానీ సమ్మన్ హెస్ సఫర్డ్ విత్ ఏ కార్డియాక్ ఇష్యూ అండి. నాకు గుర్తుండి చెప్తున్నాను, డ్యూరింగ్ మై చైల్డ్హుడ్ ఆ టైంలో కార్డియాక్ సర్జరీస్ అంటే మోర్టాలిటీ రేట్ ఎక్కువ, మార్బిడిటీ ఎక్కువ. నాకు ఇఫ్ ఐ రిమెంబర్ షీ హెస్ గాన్ టు సత్యసాయి హాస్పిటల్ పుట్టపర్తి వెళ్ళి అక్కడ హార్ట్ సర్జరీ చేయించుకున్నాను. సెకండ్ టైం ఆల్సో ఈ బీన్ దేర్ అండ్ సంథింగ్ హెస్ హ్యాపెండ్, ఏదో పోస్ట్ సర్జరీ సెకండ్ టైం రీడూ అనేది చాలా కష్టం. ఇక్కడెక్కడా అవైలబిలిటీ లేక అక్కడికి వెళ్ళి చేయించుకున్నాను. ఐఎమ్ టాకింగ్ అబౌట్ 25 years బ్యాక్. ఆ టైంలో సమ్హౌ మై పేరెంట్స్ సెడ్ మన ఫ్యామిలీలో డాక్టర్ ఉంటే బాగుంటుంది. దట్ ఈస్ వాట్ ఇట్ స్టార్టెడ్. అండ్ నాకేదో కెరీర్ ఎంచుకుందాం అని ఇనీషియల్గా ఏమి ఉండేది కాదు. somehow they implemented on me that నువ్వు డాక్టర్ అవ్వాలరా. దట్స్ ఐ స్టార్టెడ్ థింకింగ్ అబౌట్ బీయింగ్ ఏ డాక్టర్ అవ్వాలి అని. తర్వాత ఇప్పుడు మనకి యూజువల్గా మాది ఐ హైల్ ఫ్రమ్ ఏ విలేజ్ అండి. విలేజెస్లో ఎలా ఉంటుందంటే వీళ్ళకి ఒక ఇంట్రెస్ట్ ఉంటుంది పేరెంట్స్కి, మా కొడుకు ఇలా అవ్వాలి అలా అవ్వాలి ఇవ్వాలని. వాళ్ళ ఇంట్రెస్ట్ ఏంటి, నేను డాక్టర్ చేయాలని. స్లోగా నేను 10th అయిపోయిన తర్వాత బైపీసీ తీసుకున్నాను. అంటే మెడికల్ సైడ్ తీసుకోవాలి కదా అని. నేను బైపీసీ తీసుకుంటే వాళ్ళు విలేజ్ ఏమన్నా అంటే ఆల్రెడీ డాక్టర్ చేయాలన్నంత ఫీలింగ్ ఉంటుంది వాళ్ళకి. వెన్ ఐ కమ్ టు విలేజ్ ఫర్ హాలిడేస్ ఇంటర్మీడియట్లోనే డాక్టర్ గారు వచ్చేసేయాలనేవాళ్ళు. నేను ఇంకా డాక్టర్ అవ్వకుండానే బైపీసీలో ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్లో డాక్టర్ అని పిలుస్తున్నారంటే ఇంకా నా మీద ఇంకా ప్రెషర్ అనమాట. అంతే కదా. ఊళ్ళో ఉన్న వాళ్ళందరూ, విలేజ్ అంటే ఎలా ఉంటుందంటే ఒక 2,000-3,000 పీపుల్ ఫ్యామిలీస్ ఉంటారు హార్డ్లీ. అందరూ రిలేటివ్స్ ఉంటారు. ఒక వీధి అంటే మొత్తం మన తాతలు, మన చుట్టాలు, మన కజిన్స్, మన పిల్లలు. ఇట్స్ లైక్ రాదర్ దాన్ మీ, నాకు అంబిషన్ కంటే కూడా వీళ్ళంతా డాక్టర్ అని పిలుస్తున్నారని నన్ను ఆల్రెడీ ఏది బైపీసీ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్లోనే ఓకే మన పేరు ఉండాలి అంటే మన డాక్టర్ అవ్వాలి, వీళ్ళు అవ్వకుండానే డాక్టర్ గారు అంటున్నారు కదా అన్న పాయింట్ ఆఫ్ వ్యూ ఆలోచించాను అప్పట్లో ఇనీషియల్ డేస్లో. దట్స్ వేర్ దెన్ ఐ గాట్ ఇంట్రెస్ట్. ఇంకా బైపీసీ అయిన తర్వాత సీట్ క్రాక్ చేశాము. దెన్ ఐ ఫినిష్డ్ మై ఎంబీబీఎస్. దెన్ ఐ వాజ్ ఇంట్రెస్టెడ్ ఇన్ సర్జికల్ సైడ్, సర్జికల్ బ్రాంచెస్. జనరల్ సర్జరీ ఇంట్రెస్ట్ ఉండేది బికాస్ ఐ ఆల్వేస్ వాంట్ టు డూ సూపర్ స్పెషాలిటీ. ఐ డోంట్ వాంట్ టు స్టాప్. ఆ టైంలో ఎంఎస్ఆర్తో తీసుకుంటే సింగిల్ స్పెషాలిటీ అయిపోతుంది. ఐ డోంట్ నీడ్ టు గో ఫర్ సూపర్ స్పెషాలిటీ అనే పాయింట్ ఆఫ్ వ్యూ ఉండేది. బట్ ఐ వాజ్ ఇంట్రెస్టెడ్ ఇన్ సూపర్ స్పెషాలిటీ సైడ్, ఎదర్ ఏ కార్డియాక్ సర్జరీస్ ఆర్ సంథింగ్ ఎల్స్. జనరల్ సర్జరీ చేసిన తర్వాత సూపర్ స్పెషాలిటీ చేయాలి కదా, ఆ ఇంట్రెస్ట్తో జనరల్ సర్జరీ తీసుకున్నాను. దెన్ ఐ వాజ్ ఫినిష్డ్. దెన్ జనరల్ సర్జరీ అయిపోయిన తర్వాత ఐ వాజ్ ఇంట్రెస్టెడ్ ఇన్ సర్జికల్ ఆంకాలజీ బేసిక్గా. ఎందుకంటే ఇట్స్ బీన్ మోర్ ఛాలెంజింగ్. అన్ని ఆర్గాన్స్ ఇన్వాల్వ్ అవుతాయి క్యాన్సర్లో. ఐ క్యాన్ డూ ఆల్ సార్ట్ ఆఫ్ సర్జరీస్ ఇన్ ఎ బాడీ. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మొత్తం చేయొచ్చు అన్న ఇంట్రెస్ట్ పాయింట్ ఆఫ్ వ్యూతో సర్జికల్ ఆంకాలజీ ఇంట్రెస్ట్ ఉండి దెన్ ఐ జాయిన్ బసవతారక. అప్పట్లో మాకు ఎలా ఉంది అంటే సూపర్ స్పెషాలిటీ ఎంట్రన్స్ టెస్ట్ రాస్తే సర్జికల్ ఆంకాలజీకి యూ నీడ్ టు వర్క్ ఫర్ 1 year. దే యూస్ టు గివ్ పాయింట్స్. ఇంటర్వ్యూకి వెళ్ళాలి. ఎంట్రన్స్ టెస్ట్ రాసి సీట్ క్రాక్ చేసి ర్యాంక్ క్రాక్ చేసిన తర్వాత యూ హావ్ టు గో ఫర్ ఇంటర్వ్యూస్. ఎనీ సర్జికల్ ఆంకాలజీ, అడియార్ కానీ, చెన్నై కానీ, లేకపోతే బిహెచ్యు బెనారస్ యూనివర్సిటీ కానీ, ఎనీ సర్జికల్ ఆంకాలజీ సీట్ క్రాక్ చేసిన తర్వాత మీరు ఇంటర్వ్యూకి వెళ్ళాలి. ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు దే యాడ్ అప్ దట్ పాయింట్స్. అంటే ఇంతకుముందు సర్జికల్ స్పెషాలిటీస్లో, సర్జికల్ ఆంకాలజీలో మీరు వర్క్ చేస్తే ఆ పాయింట్స్ యాడ్ చేసేవాళ్ళు ఎక్స్ట్రా పాయింట్స్ కింద తీసుకోవడానికి యాజ్ ఎ రెసిడెంట్ ఆ స్పెషాలిటీలోకి, సూపర్ స్పెషాలిటీలో తీసుకోవడానికి మిమ్మల్ని ఆ 3 years కోర్స్ కోసం. అలా బసవతారకలో జాయిన్ అయ్యాను. ఐ వాజ్ వెరీ ఇంట్రెస్ట్ ఇన్ సర్జికల్ ఆంకాలజీ. సర్జికల్ ఆంకాలజీ ఆల్మోస్ట్ ఐ వాజ్ దేర్ ఫర్ 1 year. దెన్ ఎంట్రన్స్ టెస్ట్ రాసాము. వీఆర్ డూయింగ్ సర్జికల్ ఆంకాలజీ 1 year రిజిస్టార్ పోస్ట్ చేస్తున్నాము. తర్వాత ఆ టైంలో సుబ్రహ్మణ్యేశ్వర గారు ఉండేవారు, కేవీఎన్ రాజు గారు ఉండేవాళ్ళు, పర్వతని నాగేంద్ర. దెర్ ఆర్ 3 units అట్ దట్ టైం. ఐ యూస్ టు వర్క్ విత్ సుబ్రహ్మణ్యేశ్వర గారు ఆ యూనిట్ లో. ఇనీషియల్ ఆ సర్జరీ చేస్తా అలా ఎంట్రన్స్ టెస్ట్ రాసాము. ఎంట్రన్స్ ఎగ్జామ్స్ రాసిన తర్వాత వీఆర్ లైక్ క్యాజువల్గా
సార్ ఈ ర్యాంక్ వచ్చింది ఇంత వచ్చింది ఏం చేద్దాం ఏంది అని అనుకుంటే దోస్ ఆర్ ద పీపుల్ హూ మేడ్ మై చేంజ్ మై మైండ్. అంటే సర్జికల్ ఆంకాలజిస్ట్ నరేంద్ర ఆల్రెడీ ఉన్నారు. వాస్కులర్ ఈస్ ద బ్రాంచ్ వేర్ యూ హ్యావ్ టు థింక్ అబౌట్ ఇట్. దెర్ ఆర్ వెరీ ఫ్యూ వాస్కులర్ సర్జన్స్ ఇన్ హైదరాబాద్ ఆర్ ఇండియా ఇఫ్ యూ టేక్. ఇప్పుడు నేను చూసింది ఏంటంటే సర్జికల్ ఆంకాలజీలో ఏదైనా బ్లడ్ వెజల్ చుట్టూ ఒకవేళ క్యాన్సర్ ఉంటే కనుక దే యూస్ టు కాల్ ఏ వాస్కులర్ సర్జన్ టు ఏ బసవతారక హాస్పిటల్, క్యాన్సర్ హాస్పిటల్. ఈవెన్ టుడే బసవతారక క్యాన్సర్ హాస్పిటల్ ఫుల్ టైమ్ వాస్కులర్ సర్జన్ లేరు బికాస్ దేర్ ఆర్ వెరీ ఫ్యూ ఇన్ సిటీ ఇట్ సెల్ఫ్. ఆ టైంలో ఐ వాజ్ గాట్ స్లోలీ సర్జికల్ వాస్కులర్ సర్జన్ రావటం, సర్జరీస్ చేయటం. ఇప్పుడు నెక్ దగ్గర ఉంది క్యాన్సర్, అది రిమూవ్ చేయాలి, చుట్టుపక్కలంతా బ్లడ్ వెజల్స్ చుట్టూ ఉందనుకోండి, కెరోటిడ్ ఆర్టరీ అంటాం. దానికి ఏదన్నా క్యాన్సర్ ఉంది, కెరోటిడ్ బాడీ ట్యూమర్ కానీ అట్లాంటి సర్జరీ చేసేటప్పుడు దిస్ హై ఛాన్సెస్ విల్ ఇంజెక్ట్ కెరోటిడ్ ఆర్టరీ. లేదంటే ఇప్పుడు చేతికి వచ్చే బ్లడ్ వెజల్ ఇక్కడ ఏదన్నా లింఫ్ రోడ్ ఉంది డిసెక్ట్ చేయాలి, ఆ ఏరియాలో బ్లడ్ వెజల్స్ ఇన్వాల్వ్మెంట్ ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. లేదా అబ్డామినల్ కంపల్సరీ వాస్కులర్ సర్జన్ ఉంటేనే సర్జరీ చేయగలిగే వాళ్ళు. లేకపోతే ఏదైనా రప్చర్ అయింది, హూ విల్ రిపేర్ బ్లడ్ వెజల్? క్యాన్సర్కి సంబంధించిన డాక్టర్లు క్యాన్సర్ ట్రీట్మెంట్ చేస్తారు, ఆ గడ్డను తీసేస్తారు. లేదా దాని పాయింట్ ఆఫ్ వ్యూలో దే హ్యావ్ సీన్ దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ స్కోప్ ఇన్ వాస్కులర్ సర్జరీ ఫ్యూచర్లో. బికాస్ ఎ న్యూ స్పెషాలిటీ. ఇఫ్ యూ సీ మీ ఇట్ హెస్ బీన్ డెవలప్డ్ ఫ్రమ్ లాస్ట్ 1 decade లో కొంచెం ఫాస్ట్ గా ఉంది. అంతకు ముందు అయితే దేర్ హార్డ్లీ 10 doctors ఇన్ వాస్కులర్ సర్జరీ ఇన్ హోల్ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్. అవును. నౌ ఇట్ వి మూవ్ టు ఏ 60+. అవును. ఏది 1 decade ప్లస్ అయిన తర్వాత కూడా ఇప్పుడు కూడా 60+ ఉన్నారు. 60+. అండ్ దట్ టు ఈవెన్ ఐ ఆమ్ వన్ ఆఫ్ దెమ్ టు కంట్రిబ్యూట్. ఎందుకంటే దెర్ ఇస్ ఎ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అండర్ మీ ఫ్రమ్ లాస్ట్ 5 years. ఎవ్రీ ఇయర్ ఐ ట్రైన్ 2 vascular surgeons, దే మూవ్ అవుట్. సూపర్ స్పెషాలిటీ సీట్స్ మా దగ్గర కూడా ఉంటాయి. అలా వన్ ఫైన్ డే కూర్చొని నరేంద్ర, వై కాంట్ యూ థింక్ అబౌట్ వాస్కులర్ సర్జరీ? గుడ్ స్పెషాలిటీ. సర్జికల్ ఆంకాలజీ ఆల్సో వెరీ గుడ్, బట్ ఇట్స్ అప్కమింగ్ బ్రాంచ్. అండ్ ఇంకోటి ఇప్పుడు మీరు చూసినట్టు అడ్వాన్స్మెంట్స్. ఒకప్పుడు అంతా ఓపెన్ సర్జరీస్ చేసేవాళ్ళు. నౌ వెన్ వీ సే వాస్కులర్ సర్జరీ వీ టాక్ అబౌట్ ఎండోవాస్కులర్ సర్జరీస్ ఆల్సో. అంటే సూక్ష్మంగా చిన్న ఇంజెక్షన్ ద్వారా ఇంటర్వెన్షన్స్ తో. ఎలా అయితే ఇప్పుడు కార్డియాలజిస్టులు ఒకప్పుడు మోట్లు బైపాస్లు చేస్తే ఇప్పుడు స్టెంట్లతో యాంజియోప్లాస్టీలతో స్టెంట్లు వేస్తున్నారు. ఇప్పుడు టావీ అంటాం, రెండు. ఇంతకుముందు మైట్రల్ వాల్ అంటే ఓపెన్ సర్జరీ చేసి మేజర్ సర్జరీ, మార్బిడిటీ, మోర్టాలిటీ. ఇప్పుడు జస్ట్ గ్రాయిన్ నుంచి ఇంజెక్షన్ ద్వారా మైట్రల్ వాల్ రీప్లేస్ చేసేస్తున్నారు. జస్ట్ 2 days లో పేషెంట్ కెన్ గో బ్యాక్ హోమ్. ఇంతకు ముందు 2 months పట్టేది పేషెంట్ రికవరీ పట్టాను. కోత పెట్టి దట్ ఈస్ వాట్ వాస్కులర్ సర్జరీ ఆల్సో డెవలపింగ్, ఎండోవాస్కులర్ అని. అంతే. అండ్ క్యాజువల్ గా మాట్లాడతా దెన్ ఐ ఫౌండ్ ఇంట్రెస్ట్ స్లోగా వాస్కులర్ సర్జరీ, రేర్ స్పెషాలిటీ. నేను చూస్తాను ఏదైనా సర్జరీ బ్లడ్ వెజల్ చుట్టూ ఉందంటే వాస్కులర్ సర్జన్ హ్యాస్ టు కమ్ టు బసవతారక. దట్ టు యాజ్ పర్ ఆన్ హిస్ టైమింగ్స్. ఆయన ఎప్పుడు ఫ్రీ ఉంటారో అప్పుడు సర్జరీ పెట్టుకొని చేసేవాళ్ళు. అంటే అంత రేర్ స్పెషాలిటీ. అండ్ ఇప్పుడు ఇండియాలో చూసినట్టయితే ద డయాబెటిక్ క్యాపిటల్ ఆఫ్ ద వరల్డ్. మోర్ అండ్ మోర్ డయాబెటిక్ పేషెంట్స్ విల్ గెట్ వాస్కులర్ ప్రాబ్లమ్స్. ఎందుకంటే వాళ్ళకున్న షుగర్ వల్ల కానీ ప్రాబ్లమ్స్ వల్ల కానీ దే యూస్ టు హ్యావ్ ఏ బ్లడ్ వెజల్ బ్లాకేజెస్. మోర్ అండ్ మోర్ పేషెంట్స్ ఆర్ గోయింగ్ టు కమ్, బట్ దేర్ ఆర్ వెరీ ఫ్యూ వాస్కులర్ సర్జన్స్ ఇన్ కంట్రీ. అలా ఇంట్రెస్ట్ వచ్చి సుబ్రహ్మణ్యేశ్వర గారికి, రాజు గారిని ఐ టుక్ ఒపీనియన్ ఆఫ్ దెమ్. రైట్. లేదు నరేంద్ర, ఇట్స్ ఎ వెరీ గుడ్ స్పెషాలిటీ, యూ కెన్ థింక్ అబౌట్ ఇట్ ఈవెన్ దో యువర్ ప్యాషన్. బట్ సమ్ టైమ్స్ మనకు ప్యాషన్ లేకపోయినా దెన్ ఐ గాట్ ఇంట్రెస్ట్ ఆన్ ఇట్. స్లోగా వాస్కులర్ సర్జరీ జాయిన్ అయ్యాను. జాయిన్ అవటం వదిలేసేయండి. వెన్ ఐ జాయిన్ వాస్కులర్ సర్జరీ మై వైఫ్ గాట్ షాక్డ్. మరి నువ్వు నిజంగా వాస్కులర్ సర్జరీ ఇష్టపడి తీసుకున్నావా లేదంటే వాళ్ళు చెప్పారని తీసుకున్నావా అని. దెన్ ఇనీషియల్లీ ఆఫ్ మై ట్రైనింగ్ 3 months వరకు షీ యూస్ టు టెల్ మీ, ఏంటి ఇంట్రెస్ట్ లేకపోతే వచ్చేసాయి సర్జికల్ ఆంకాలజీ జాయిన్ అవ్వచ్చు అని. లేదు, దెన్ వన్స్ ఐ జాయిన్ డెఫినెట్లీ ఐ గాట్ అన్ ఇంట్రెస్ట్. ఇట్స్ ఆల్వేస్. ఇప్పుడు మీరు యంగ్స్టర్స్ కూడా తెలియాల్సింది అదే. నాకు ప్యాషన్ అని చెప్పని బ్రాంచ్ చూస్ చేసుకోకుండా, రేర్ స్పెషాలిటీని చూస్ చేసుకుండా అది దట్ ఈస్ వాట్ ఐఎమ్ టెలింగ్. ఇప్పుడు ఒక 1000 మంది ఉంటే వాళ్ళు మనం ఒకళ్ళు అయిపోతాం. లేదు, ఒక్కళ్ళు ఉన్నారా, then it's definitely a special case. అంతే కదా. I choose a branch thinking that it's a special branch, rare branch. Burden is going to go up in future in India. Example, ఇప్పుడు నేను 10 years back ఇప్పుడు చూసిన ప్రొఫైల్ పేషెంట్స్ కానీ వాస్కులర్ డిసీజ్ కానీ చాలా పెరిగిపోయినాయి బర్డెన్. బికాస్ డయాబెటీస్ హావ్ ఇంక్రీజ్డ్. డెఫినెట్ గా బ్లడ్ సర్క్యులేషన్ ప్రాబ్లమ్ వస్తుంది. ఎలా అయితే హార్ట్ లో వెజల్స్ బ్లాక్ అవుతాయి, కాళ్ళలో కూడా. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంట్రెస్ట్ క్రియేట్ చేసుకొని బ్రాంచ్ తీసుకున్న తర్వాత దెన్ ఐ బికమ్ ప్యాషనేట్ అబౌట్ వాస్కులర్ సర్జరీ. ఒకసారి పికప్ చేసిన తర్వాత నో, యూ నీడ్ టు టేక్ ఇట్ టు నెక్స్ట్ లెవెల్. ఇప్పుడు ఐ డోంట్ వాంట్ టు పీపుల్ టు లుక్ ఎట్ ఢిల్లీ, ముంబై కాకుండా హైదరాబాద్లో కూడా ఒక వాస్కులర్ సర్జరీ అంటే ఒక నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళాలి. వీ వాంట్ టు మేక్ ఇట్ యాజ్ వన్ ఆఫ్ ద గుడ్ సెంటర్ ఇన్ ఇండియా. That's how I got interested. సో సుమన్ టీవీ ప్రేక్షకులందరూ డాక్టర్ నరేంద్రనాథ్ మేడా గారి జర్నీ గురించి, హైలైట్స్ గురించి, అలాగే ఆయన స్పెషలైజేషన్, సూపర్ స్పెషాలిటీ గురించి కూడా చాలా విషయాలు తెలుసుకున్నారు. మీకు ధన్యవాదాలు సార్. ఐ థింక్ ది ఎంటైర్ మెడికల్ ఫ్రెటర్నిటీ నీడ్స్ యూ అండ్ ద వరల్డ్ నీడ్స్ గ్రేట్ డాక్టర్స్ లైక్ యూ. నమస్తే అండి. థ్యాంక్ యూ అండి.